ఏం చదువుతున్నారు, ఎందుకు వస్తున్నారు చర్చికి, ఎందుకు 31st నైట్ బయట టెంట్లు వేసి, అవునా, లైటింగ్ పెట్టి ఒక భయంకరమైన పండగ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం ఇవన్నా వచ్చే సంవత్సరం ఈ వాగ్దానాలు ఇచ్చేవారి కళ్ళకు కనబడాలని, అవునా కదా, చెవులకు వినబడాలని ఈ యొక్క వచనాలు మీకు చూపిస్తున్నాను. సర్వోన్నతుడైన దేవునికి, సర్వేశ్వరుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభై ఉన్నటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన మన పాపముల నిమిత్తమే కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మనల్ని పరిపాలిస్తున్నాడని నమ్మి ఇక్కడికి వచ్చిన ఈ మాటలు వింటున్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మరి ఈరోజు 2023వ సంవత్సరంలో చివరి దినం. దీన్ని ప్రపంచ క్రైస్తవ్యం ఎలా తీసుకుంటుందో మీ అందరికీ తెలుసు. బై డిఫాల్ట్ సండే వచ్చింది, తర్వాత 31st డిసెంబర్ కూడా వచ్చింది. సో మనోళ్ళ ఆనందానికి అంతులేదు, అవునా కదా. సెలవు రోజు, అవునా, అటు ఇటుగా. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది దీనికి భిన్నంగా ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవుడు లోకానికి భిన్నమైన వాడు. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందినవాడు కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఈరోజు క్రైస్తవులు, ఎన్నడూ చర్చికి రానటువంటి భక్తులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, అవునా, ఏమిటిది, వచ్చే సంవత్సరం నా అదృష్టం ఎలా ఉంటుంది, చిలక జోష్యం దగ్గర కార్డు తీసుకుంటారు కదా, అంతే కదా. చిలక జోష్యం దగ్గరికి వెళ్తే అదో కార్డు తీసి బయట పెడితే ఆడు చదువుతాడు ఇక కథ. ఈరోజు క్రైస్తవులు కూడా అదే కార్డు. అక్కడైతే చిలక తీస్తుంది, ఇక్కడైతే నువ్వు కళ్ళు మూసుకొని తీసుకోవాలి, లక్కీ లాటరీ. ఈ యొక్క మూర్ఖపు అలవాటు ఎలా పుట్టిందో, ఎవరు పుట్టించారో తెలియదు, కానీ రోజు రోజుకు అది భయంకరంగా మారిపోయి అసలు 31 నాడు చర్చికి వెళ్ళకపోతే నాకు బ్రతికే లేదు, వాగ్దానం తీసుకోకపోతే, అవునా కదా. మనం ఆలోచించాలి ఎంతగా బాధపడతారో మీ అందరికీ తెలుసు. నేను చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఒక 25 సంవత్సరాల క్రితం ఈ యొక్క వాగ్దానాలు, అవునా, వాచ్ రేట్ అంటే ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని భయం. దేవుడు ఆనాటి ఇశ్రాయేలులకు కొన్ని సందర్భాలలో కొన్ని పండగలు ఇచ్చాడు. ఆ పండగలు కూడా శాస్త్రయుక్తంగా ఏ నెలలో ఏ పండగ వస్తుంది, కోతకాలం పండుగ ఎప్పుడు వస్తుంది, పర్ణశాలల పండుగ ఎప్పుడు ఉంటుంది, పస్కా పండుగ ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఇలా ఒక 7 పండుగలను వారికి ఇచ్చాడు. వారు చెడిపోయిన దినాన వారి పండగలన్నిటినీ మాన్పించి వారి తలలు బోడి చేయించి వారిని వదిలేశాడు దేవుడు. మరి వారైనా మనమైనా ఎవరి బోధలోనికి రావాలని చెప్పాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు బోధలోనికి రావాలి, ఆయన పంపిన అపోస్తలుల బోధలోనికి రావాలి. కానీ అపోస్తలుల బోధ, క్రీస్తు బోధ ప్రకటింపబడక ప్రవక్తల బోధ ఇశ్రాయేళ్ల బోధలోనే ఉండి వారికిచ్చిన ఆజ్ఞలు, వారికిచ్చిన వాగ్దానాలను నేటి వరకు కొనసాగిస్తూ క్రైస్తవులు కూడా ఒక కొత్త పండుగను సృష్టించుకున్నారు.
అదేంటిది? వాచ్ నైట్ సర్వీస్. వాచ్ నైట్ దాని అర్థం తెలుసా? రాత్రంతా వాచ్ చేస్తారు. దేనికోసం? న్యూ ఇయర్ కోసం, అది కొత్త సంవత్సరం కోసం. ఇప్పుడు మీరు ఆలోచించాలి, సంవత్సరంలో కొత్తదనం ఉందా? మన జీవితంలో ఏమైనా రోజు రోజుకు కొత్తదనం ఉంటుందా? సంవత్సరాన్ని బట్టి వస్తుందా? మన సంతోషాన్ని బట్టి సంవత్సరం కొత్తదవుతుందా? మన ఆలోచనను బట్టి సంవత్సరం కొత్తగా పిలువబడుతుందే తప్ప సంవత్సరంలో కొత్తదనం లేదు, సంవత్సరం కొత్తది కాదు. ఎందుకంటే 23 తర్వాత 24, 24 తర్వాత 25 ఇలా వస్తూనే ఉంటుంది. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు ఆగినా ఆగకపోయినా, నువ్వు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా. కానీ ఏమంటారు, అదిగా దేవుడు చెప్పని మాటలను ఎవరికి? అన్యులైన మనకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలులకు చెప్పిన మాటలే వాగ్దానాల పేరుతో నేటికి 2000 సంవత్సరాలకు కూడా ఇంకా సంఘములో స్వైర విహారం చేస్తున్నాయి. అంటే మనము ఎంతవరకు తప్పుడు బోధలో కూరుకుపోయామో అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే వాగ్దానాలు, వాచ్ నైట్. దేవుడు చెప్పింది మీ అందరికీ తెలుసు. దేనికోసం మనం కనిపెట్టాలి? కనిపెట్టడం. వాచ్ నైట్ అంటే కనిపెట్టే కూడిక. ఈ ప్రజలు కొత్త సంవత్సరం కోసం కనిపెడుతున్నారు, కానీ క్రైస్తవుడు కనిపెట్టవలసింది ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం కనిపెట్టవలసిన ఈ భక్తులు పోనీ ఎప్పుడు కనిపెట్టాలి? రెండవ రాకడ కోసం 31 డిసెంబర్ నాడా లేదా జనవరి నాడా? ప్రతి దినము, ప్రతి క్షణం. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఆయన రాకడ కోసమైనా, మన ప్రాణం పోకడ కోసమైనా మనం కనిపెట్టవలసింది పోయి సంవత్సరం కోసము లేదా కొత్త సంవత్సరం అని పేరు పెట్టి దానికోసం కనిపెట్టడం అనేది ఎంత విచారకరమో ఈనాటి బోధక సమూహానికి అర్థం అవ్వట్లేదు. అందుకనే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ మాట మాట్లాడుతున్నాం. అలాగే ఇలాంటి క్రైస్తవులు తమ సొంత నీతితో పెట్టుకున్న పండగలు దేవుని దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లో విలువలేనివి. పోనీ ఈ పండగ పేరు పెట్టుకొని దీంట్లో తీసుకునే వాగ్దానాలు ఏమైనా వాక్యానుసారమైనవా అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఇప్పుడు మీకు ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేళ్లకు ఇచ్చిన వాగ్దానాలు, ఆజ్ఞలు చూపించాడు. అవునా కదా? ఇప్పటికీ నీ పిండి దీవించబడుతుంది, నీ తొట్టి దీవించబడుతుంది, నీ మేకలు దీవించి, నీ గొడ్లు గోద. అవునా కదా? 18వ అధ్యాయం. ఇప్పుడు ఏమనుకున్నాయి? ఏమండి, ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా తొట్లో పిండి? అవునా? ఎవరికి ఉన్నది? వాళ్ళు వ్యవసాయ ఆధారిత ప్రజలు కనుక. అవునా కదా? వాళ్ళు పశువులను పెంచుకొని మేకలను పెంచుకునే జాతి కనుక వాళ్లకు ఆ పేరు మీద ఇచ్చాడు దేవుడు. మీరు 18వ అధ్యాయం చదువుకున్నా అసలు మొత్తం ద్వితీయోపదేశ కాండం ఒక్కటి చదివితే చాలు. ఎందుకంటే అందులోనే నిర్గమకాండం ఉంది, లేవీకాండం ఉంది, సంఖ్యాకాండం ఉంది. కనుక ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయన్నీ మనం చూస్తే ఏ ఒక్కటి ఈ కాలానికి అప్లై కాదు. మీరు వాగ్దాన దేశానికి అంటాడు. ఎవరికి? మనకుందా వాగ్దాన దేశం? అవునా కదా? వాళ్ళకు ఇచ్చిన వాగ్దాన దేశం ఏంటిది? కనాను, పాలు తేనెలో ప్రవహించే దేశం. అది వారికి వాగ్దాన దేశం. మనకేది ఆలోచన చేయాలి. మనం ఏ దేశం నుండి వచ్చిందేమో ఆ దేశమును కనిపెట్టువారము మనము. పరలోకం, ఈ లోకం కోసం కాదు, మనకు పరలోకం అనేది వాగ్దానం చేయబడింది. దానిలోనికి ప్రవేశించాలంటే నీకు ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పనికిరావు. నీకేం పనికి వస్తాయంటే
పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అది ఎఫ్సి పత్రికలో ఉంటుంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించను అని ఉంటుంది. ఆత్మ సంబంధమైనవి, కనబడేటివి కావు. సో ఈ విధంగా ఏ కాలంను బట్టి ఎవరికి ఏ వాగ్దానాలు ఇచ్చాడు, ఎవరికి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎవరికి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ వాగ్దానాలు చూసినా అమ్మా మీరు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళే కదా, లేదా ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ఎంతమంది తీసుకున్నారు వాగ్దానాలు చూడండి. అవునా కదా? ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చెయ్యెత్తాను, చూస్తలేరు మీరు. కొందరు ఎత్తలేదు, మరి ఏమనుకుంటారో అని. అవునా కదా? ఆలోచన చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళము ఇలా స్థితికి ఎందుకు వచ్చాము అంటే దేవుని ఆలోచన ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు నెరిగిన వారముగా, అపోస్తుల బోధ నెరిగిన వారముగా మనం ఈరోజు వాగ్దానం కోసం రాలేదు, ఆశీర్వాదాల కోసం రాలేదు. మనం ఈరోజు ఎందుకు వచ్చాము అంటే పాప క్షమాపణ కోసం. దేనికోసం? పాప క్షమాపణ కోసం, పరలోకం కోసం. ఇంకోటి అతి ముఖ్యమైనది నిత్య జీవము. మీకు ఇన్ని సంవత్సరాలలో నిత్య జీవం అనే వాగ్దానం, అవునా కదా? ఆయనే మనకిచ్చిన. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ప్రపంచ మానవాళికి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్కి, సర్వ మానవాళికి దేవుడు బేషరతుగా ఇచ్చిన వాగ్దానం. మనుషులు అడక్కముందే, నువ్వు ప్రార్థించక ముందే కరుణా సంపన్నుడైన దేవుడు ఇశ్రాయేలును వదిలేసి సర్వ మానవాళికి ఇచ్చిన వాగ్దానం. బహుశా ఇది క్రైస్తవులకు అనుకుంటున్నారు, కానీ క్రైస్తవులు అవ్వాలనుకున్న వాడికి, క్రైస్తవులు అయ్యేవారికి ఏమి ఇచ్చాడట? ఆయనే. ఎవరికిది? క్రీస్తు యేసుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ నిత్య జీవమనే వాగ్దానం. ఇప్పుడు మనందరము క్రీస్తు యేసును నమ్మే కదా వచ్చింది సంఘానికి. ఇప్పుడు మీకెవరికైనా ఈ వాగ్దానం గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఆయన బోధలో మీరు గమనిస్తే ఆజ్ఞలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆజ్ఞ అంటే పని చేసిన వాడికి ఫలితం ఉంటుంది. ఇవాళ ఒక ఆయన నాకు ఏమంటారు ఫేస్బుక్లో ఒకటి ఇచ్చాడు, ఒక 2-3 రాసి పంపించాడు. నీకు నిత్య జీవం కావాలి అంటే నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను. ఈ వాగ్దానం కానీ ఆజ్ఞ కానీ ఎవరికైనా వచ్చిందా? ఏమండి? నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి, ఇది కాదా? ఇది వాగ్దానమే కదా. ఆజ్ఞ చేస్తే వాగ్దానమే కదా. ఆలోచన చేద్దాం. ఏమనుంది? ఎవడికి రాలేదు ఇంతవరకు. అదే ఆ కార్డులలో ఇది పెట్టాలి కదా. పోనీ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44 ఎవరికైనా వచ్చిందా? ఏమనుంటుంది? మీరు మీ పరలోకపు ఏమనగా తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఈ కార్డు ఎవరికైనా వచ్చిందా? వస్తుందన్న ఆశ ఉందా? వస్తే ఆనందించేవాడు ఎవడన్నా ఉన్నాడా? అది కూడా ఆలోచించాలి ఇప్పుడు. ఏమండి? ఏం చదువుతున్నారు, ఎందుకు వస్తున్నారు చర్చికి, ఎందుకు 31st నైట్ బయట టెంట్లు వేసి, అవునా, లైటింగ్ పెట్టి ఒక భయంకరమైన పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఏ బోధలో ఉండాలి నువ్వు? ఏ ఆశీర్వాదం కావాలి నీకు?
ఎక్కడికి వెళ్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. మీరు క్రైస్తవులుగా అంటే సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చిన తర్వాత మీరు కోరుకునేది ఏంటిది ఆలోచన చేయాలి మనం. అందుకనే వారికి ఇచ్చిన వాగ్దానాలు, ఎవరికి? ఇశ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానాలు శరీర సంబంధమైనవి. శరీరాన్ని పోషించటానికి, శరీర సంబంధమైన ఒక దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మాత్రమే, కానీ మనకు కాదు. మనకిచ్చిన వాగ్దానాలు పరసంబంధమైనవి. అంటే ఈ బ్రతికుండగా నువ్వు వాటిని అనుభవించలేవు. బ్రతికుండగా నువ్వు వాటిని అవి నీకు కనిపించవు. ఎందుకు? దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి, అవునా కదా? ఇది మాత్రం మన జ్ఞాపకం ఉండదు. ఇవి ఆలోచన చేసి క్రైస్తవుడు దీన్ని సిద్ధపడుకోవాలి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇది ఎవరికైనా వచ్చిందా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆజ్ఞలు, ఆశీర్వాదాలు ఒకవేళ 31st నైట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ రోజుకు నువ్వు వాగ్దానం పేరు మీద మోసపోతున్నావు. వాగ్దానం పేరు మీద అనేక మందిని మోసపుచ్చుతున్నారు అనేక మంది బోధకులు. కాబట్టి ఈ విషయాన్ని చర్చించటానికే నేను ఈరోజు ఆ మాటలు పెట్టాను. మనుషులు కనిపెట్టవలసిన దానికోసం కాకుండా వాచ్ అంటే కనిపెట్టడం, ఎదురు చూడటం. నైట్ అంతా వాచ్ చేస్తున్నారు అంటే ఎందుకోసం? వచ్చే సంవత్సరం ఎంజాయ్ చేద్దామని. ఈ సంవత్సరం బాధలన్నీ పోయినాయి, కనీసం వచ్చే సంవత్సరం అన్నా సంతోషంగా గడుపుదామని. ఎవడు చెప్పాడో ఈయనకి? బాగుంటుంది కదా మన ఆలోచన. అంటే మనిషి ఆశాజీవి కనుక ఈ సంవత్సరం అంటే కష్టాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, నిందలు వచ్చినాయి, వచ్చే సంవత్సరం అన్నా బాగుంటుందేమో అనే ఒక ఆశ నిన్ను పాపంలో పడేస్తుంది. ఎందుకంటే నీవు శరీరం ఉన్నంతకాలము ఏమంటాయి? బాధలు తప్పవు, ఆశలు తప్పవు, కోరికలు తప్పవు, అవునా కదా? ఉంటే చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, ముక్కున్నంతకాలం జలుబు తప్పదు, అవునా కదా? కడుపున్నంతకాలం కడుపు నొప్పి తప్పదు. దీన్ని ఎవడు అధిగమించలేడు. నువ్వు రెవరెండువా, అవునా కదా? బిషప్వా, మామూలు విశ్వాసివా, ఇవన్నీ నువ్వు చనిపోయేంత వరకు క్రైస్తవుడైతే నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు ఇవి నువ్వు అనుభవించడానికి క్రైస్తవుడు అయ్యావు. ఏ విధంగా మనిషి శరీర సంబంధంగా ఆశిస్తున్నాడే తప్ప బియాండ్ దిస్, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ పొందే ఆనందం కానీ, ఈ శరీరము అక్షయ శరీరంగా మారి నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించే విషయాన్ని గురించి ఎవరు మాట్లాడతలేరు. అందుకనే నూతన నిబంధన సర్వ మానవాళికి దేవుడు ఇచ్చిన ఇది. ఎందుకంటే ఆ నిబంధన అనేది ఇశ్రాయేల్తో చేసిన, ఇశ్రాయేలు అన్యులలో నుంచి వచ్చిన మనం అందరు కలిసి క్రైస్తవులం అయితే ఈ లోకంలో మనము ఒక్కరోజు సంతోషించటానికో, కొన్ని రోజులు మాత్రమే సంతోషించడానికో లేము. మనము ఎల్లప్పుడూ సంతోషించేవారం, సంతోషించాల్సిన వారం. ఎల్లప్పుడు అంటే మళ్ళా చెప్తాను, 24/7. ఏడా వీలైతుంది? వీలు కాదు. కష్టాలు మస్తు ఉంటాయి. ఏమ్మా, రోజు లేచిన కాడి నుంచి పండుకునే దాకా కూడా బోలెడు కష్టాలే ఉంటాయి. తిండి కోసం పోరాటం, అవునా కదా? అవతల మనిషి కోసం పోరాటం, వ్యక్తి ప్రేమ, ఎన్నో రకాల వాటి కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటంలో కొన్ని దక్కొచ్చు, కొన్ని దక్కకపోవచ్చు, సాటిస్ఫై అవ్వకపోయినా వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అనుక దాని కింద ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తుంటాను, మీ సహనములో సకల జనులకు ఫిలిప్పి 4:4 సంతోషించండి. ఎప్పుడు? అన్ని ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు.
అందుకే ఆడ సహనమును అని ఉంటుంది. చదవమ్మా. ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆనందించుడి. అది మీ సంతోషమును కాదు, ఏంటిది? మీ సహనమును అంటున్నాడు. సహనం ఎప్పుడు ఉంటుంది? సహనం ఎప్పుడు కావాలి నీకు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దాన్ని సహించి ఇంత సహనము కలిగి స్టిల్ నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావు అనే విషయం ఎవరికి తెలియాలి? బయటోనికి తెలియాలి. సంతోషము, అన్ని లాభాలు, మేలు కలిగినప్పుడు ఎవడైనా సంతోషిస్తాడు, ఎవడైనా ఆనందిస్తాడు. ఎప్పుడు ఆనందించాలి? కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను ఆనందంగా స్వీకరించాలి. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన వాగ్దానం, క్రైస్తవుడు పొందుకోవలసిన వాగ్దానము. ఆజ్ఞతో కూడిన వాగ్దానం. పాత నిబంధనలైనా ఆజ్ఞతో కూడినయే. నువ్వు నా మాటలు వింటేనే, అవునా కదా, శ్రద్ధగా విని వాటి ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నిన్ను స్వస్థపరచు, అది వాగ్దానం. ఈరోజు కూడా అంతే అంటున్నాం. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలి అంటే ఏం చేయాలి? మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకొకటి చెప్తాను. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. ఏమండి, ఇది వాగ్దానం. అవునా? ఎవరు నీతిమంతుడై ఉన్నట్టు? యేసు ప్రభు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించువాడు. కనీసం ఇవన్నా వచ్చే సంవత్సరం ఈ వాగ్దానాలు ఇచ్చేవారి కళ్ళకు కనబడాలని, అవునా కదా, చెవులకు వినబడాలని ఈ యొక్క వచనాలు మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇంకోటి ఉంటుంది, 16వ వచనం చదివితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని. ఇది క్రీస్తు బోధ. క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆజ్ఞాపించిన వాగ్దానం ఏంటిదంటే, మీరు మీ సహోదరుల నిమిత్తము, అంటే మీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, వాటి పొరుగుని నిమిత్తము ప్రాణం పెట్టండి అంటున్నాడు. పెడతారా? సహోదరుల నిమిత్తమే కాదు కదా, భార్య నిమిత్తము భర్త పెట్టలేని దశ, భర్త నిమిత్తం భార్య పెట్టలేని దశ, పిల్లల నిమిత్తం తల్లిదండ్రులు. ప్రాణం అంటే చచ్చిపోమని కాదు, ఆయన నిజంగానే చచ్చిపోయాడు. కానీ ప్రాణం అంటే రక్తం, రక్తం అంటే దేహం. ఈ దేహాన్ని, ఇందులో ఉన్న కోరికను చంపుకోమంటున్నాడు. ఎవరైనా చెప్పండి చూద్దాం, భార్య భర్త కోసం తన అహంకారాన్ని తగ్గించుకున్నది చూపించండి చూద్దాం. నేను అంటే ఎలా ఉంది అంటది, అయిపోయినట్టే అన్న. ఆలోచన చేస్తే ఆయనేమే ఈయనేమే. పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రుల కోసం అబ్బే మీకేం తెలియదు మమ్మీ అంటది, ఇంత చిన్న పిల్ల కూడా. అవునా కదా? అవునా? నీకేం తెలియదు అంటున్నది ఈరోజు నన్ను అర్థం చేసుకో అంటాడు ఒకడు. అవునా కదా? ఏం అర్థం చేసుకో, నీకున్న అనుభవం ఎంత? ఆలోచన చేయగలిగితే ఇగో ఇలాంటి అన్నిటినీ చంపుకో నువ్వు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పొరుగువాన్ని హెచ్చించి ప్రేమించి నిత్య జీవానికి వారసులు కావాలి. ఇది దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన ఆజ్ఞ, ప్రతిరోజు పాటించవలసిన ఆజ్ఞ. అయినా బైబిల్ అంతా నువ్వు నెరవేర్చాలి. కానీ ఈ సంవత్సరం ఒక్క వాగ్దానం తీసుకొని ఏం చేస్తావు? మిగతా ఆయన వదిలేద్దామా? ఏమ్మా? అవునా కదా? ఆయన చేసిన బోధ అంతా కదా, అన్నీ పాటిస్తేనే కదా పరలోకం. ఒక్కటి ఈ సంవత్సరం, ఇంకో సంవత్సరం ఇంకొకటి, ఇంకో సంవత్సరం ఇంకొకటి. పోనీ ఈ సంవత్సరమే వచ్చిన లాటరీ టికెట్ మళ్ళీ వచ్చే సంవత్సరం అదే వస్తే ఏం చేస్తావు?
అవునా కదా? రాదని నమ్మకం ఉంది, ఎందుకంటే లక్కీ లాటరీ కదా. వాగ్దానాలు ఏమన్నా ఏరుకోరిచ్చేటియా? నువ్వే కళ్ళు మూసుకొని చిలక జోష్యం తీసుకున్నట్టు. ఈ సిస్టమ్ బంద్ అయితే, అవునా కదా, ఆలోచించగల, ఈ సిస్టమ్ బంద్ అయితే క్రైస్తవ్యం బాగుపడుతుంది. ఇప్పటికీ క్రైస్తవ్యం ఎందుకు చచ్చిపోతుంది? ఎందుకు? ఒకడంటే ఒకటికి పాడని దశ. ఇంకా ఎక్కడున్నాడు క్రైస్తవుడు? కంటికి కన్ను పంటికి పన్ను దగ్గరే ఉన్నాడు. నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయరా, శపించకుండా దీవించురా అనే బోధ ప్రతి మనిషి హృదయములలో నాటుకోవాలి. చెప్పేవాడే కరువైపోయాడు కదా, ఎందుకంటే చేసేవాడు కూడా అదే. నన్ను కాదంటావా, ఈ చర్చిలకి వెళ్ళిపో, అవసరం లేదు పో అంటాడు ఉన్నాడు. అవును కదా? ఒక మాట ఎదురు తిరిగితే నిన్ను తొక్కేస్తానని ఉన్నాడు తప్ప, అరే బాబు నాకంటే నువ్వు గొప్పోడివిరా, అవునా కదా, ఇంకా నాలాంటి బోధకుడు కావాలి, నాకంటే గొప్పోడి కావాలి అనే బోధ రావాలి. నా కొడుకే ఉండాలి, నా బామ్మర్దే ఉండాలి, నా తర్వాత నా భార్య పాస్టరమ్మ ఉండి చర్చి నడిపించాలి అనే దౌర్భాగ్యపు ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ యాజకత్వం అనేది వంశపారంపర్యం కాదు. ఇశ్రాయేళ్ళకైతే వంశపారంపర్యం. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి, లేవీయులు మాత్రమే ఆలయంలో ప్రధాన పూజారులు. ఇప్పుడు కూడా మన దేశంలో అదే అర్చకులు మీరు చూస్తే వంశపారంపర్యం. కానీ క్రీస్తు సంఘములో వంశపారంపర్యం ఉండదు. అసలు క్రైస్తవ్యమే వంశపారంపర్యం కాదు, హెరిడిటీ కాదు. నా కొడుకు క్రైస్తవుడు అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. వాడికి ఇష్టమైతే ఏదైనా అవుతాడు. దేవుడు లేడనే వాడవచ్చు, ఇంకొక విధంగా మారిపోవచ్చు. ఎవరు యేసుక్రీస్తును నమ్మితే వారికి వాగ్దానమే ఏంటిది? నిత్య జీవము. ఇది మనం అడిగింది కాదు, అవునా కదా? మనం ఆలోచన చేయగలిగితే, మనం ప్రార్థన చేస్తే ఇచ్చింది కాదు. మనము పుట్టక మునిపే దేవుడు మనుషులందరికీ ఆయన ఇచ్చిన వాగ్దానము. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును వస్తుంది. ప్రపంచంలో ప్రతి వాడికి, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వాడికి వస్తుంది అనేది మనకిచ్చిన వాగ్దానం. మరి అవన్నీ ఎవరికి ఇచ్చిన వాగ్దానాలు అంటే మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు ఎవరైతే ఈ క్రైస్తవులు వాడుతున్నారో, ఇప్పటికీ అవే వాగ్దానాలు తీసుకొని మురిసిపోతున్నారో, వాళ్ళతోటి అవి ఎవరికి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. శరీర విషయములో అన్యజనులయుండి సున్నతి గలవారు అనబడిన మీరు, అంటే మనం ఎఫెసీయులకు, అంటే అప్పుడు అన్యజనులు వాళ్ళు, అన్యజనులైన వాళ్ళతో మాట్లాడుతూ, ఇప్పటికీ మనం అన్యజనుల నుంచి క్రైస్తవులం అయ్యాం కాబట్టి చెప్తున్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారున ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. అంటే ఈరోజు సంఘంలోనికి వచ్చిన మనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనం అన్యజనుల్లో నుంచి వచ్చాం, అంతే కదా. మనం కొందరైతే వాళ్ళ తండ్రులు రావచ్చు, మరికొందరికి తాతలు క్రైస్తవులు ఉండొచ్చు, కానీ అంతకుముందు అందరం అన్యజనులమే. బై డిఫాల్ట్ ఈ యొక్క భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతీయులము, హిందువులుగా పిలువబడ్డ వాళ్ళం కాదు, కానీ హిందువులుగా పిలువబడ్డవాళ్ళు అన్యజనులు బైబిల్ దృష్టిలో. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి ఆయన రక్తం ద్వారా కడిగి వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానానికి వారసులం కావడానికి వచ్చామో వాళ్ళతోటి, అనగా ఇప్పుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మీరు ఆ కాలమందైతే దేవుణ్ణి ఎరగని వారు, అవునా కదా, దేవుడు ఎవరో తెలియని వారు, అసలు దేవుడు లేనివారు. ఇప్పుడు ఇశ్రాయేళ్ల కాలంలో, ఆనాటి సమాజంలో చాలామంది జాతులు ఉన్నారు. ఎదోమీయులు, తర్వాత ఏంటిది అది
ఎబిసీయులు, హిత్తీయులు, రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళకు దేవుడు లేడు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు ప్రత్యక్షపరచుకోలేదు. ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడంటే ఇశ్రాయేలులకే. దాదాపు మలాకీ గ్రంథం వరకు ఆ ప్రజలు, ఆ కాలం 1500 సంవత్సరాలు సుమారు చెప్పారు. ఆ కాలం వరకు వాళ్ళు దేవుడు లేని ప్రజలుగా, మనమైతే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు లేని ప్రజలుగా ఈ తెలుగు వాళ్ళం ఉన్నాం మనం. అంటే ఇప్పుడు వచ్చినందుకు వారి వాగ్దానాలు కాదు, వారికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. మనకు ఆజ్ఞలతో కూడిన వాగ్దానం, అంటే నిత్య జీవం అనే వాగ్దానం మనకున్నది. ఈ వాగ్దానాలన్నీ మనవి కాదు. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 4వ వచనం, వీరు ఇశ్రాయేలు, ఎందుకంటే యేసు ప్రభు ఇశ్రాయేలులో నుంచి వచ్చాడు కనుక దత్తపుత్ర నిబంధనలను, ధర్మశాస్త్రమును, అర్చన ఆరాధనలను, వాగ్దానములు. ఎందుకంటే ఇశ్రాయేళ్లకు ఏమున్నాయి? దేవాలయం ఉంది కనుక అక్కడ ఏం చేయాలి? అర్చకత్వం, యాజకత్వం, పూజ, నైవేద్యం, అవునా కదా, ఏమంటుంది? ధూపం, దీప నైవేద్యాలు ఉండేవి వాళ్ళకు. అది ఇశ్రాయేళ్లకు, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉంది కనుక. ఇప్పుడు మనకేంటిది? మనకి ఇది అప్లై కాదు. ఎందుకు? మనకు దేవాలయం అనేది ఫిజికల్గా లేదు. అంటే అందులోకి వెళ్ళి నువ్వు దీపం వెలిగించడం కానీ, అర్చన చేయడం కానీ, అవునా కదా, ఇవన్నీ లేవు మనకు లేవు కనుక, మనది కాదు కనుక, ఆ నిబంధన మనది కాదు కనుక ఆ వాగ్దానాలు మనవి కావు. ఎవరు అంటే కేవలము ఇశ్రాయేలీలు, అంటే యాకోబు యొక్క 12 మంది సంతానము నుండి వచ్చిన వారికే తప్ప అంతకుముందు ఉన్నోళ్ళై కావు. ఎందుకంటే ఇస్సాకు 2 కొడుకులు మరి, అవునా కదా. వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? యాకోబు సంతానానికే తప్ప ఏశావు సంతానానికి లేవు. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నాడు తప్ప ఇష్మాయేలుతో చెప్పలేదు. ఇవి గుర్తుపెట్టుకుంటే అక్కడ కూడా ఎవరికి ఇచ్చాడు ఈ ఆశీర్వాదాలు, ఎవరికి ఇచ్చాడు ఈ యొక్క భూలోకము, ఎవరికైతే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడో, మీరు ఆ దేశానికి వెళ్ళి నా ఆజ్ఞలు పాటిస్తే మీకు మొత్తం ఉంటుంది అన్నాడు. అదే ఇప్పుడు నేను మీకు చదివించాను. ఇది ద్వితీయోపదేశకాండం 28:1 నుంచి చదవమ్మా. యెహోవా మాట శ్రద్ధగా విని హెచ్చించును. నేను యెహోవా మాట విని ఎడలా నువ్వు నీ మీదికి వచ్చును, వచ్చి నీకు ప్రాప్తించును, పట్టణములో దీవింపబడుతూ నీ పశువుల మందలు, నీ దుక్కిద్దులు మేకల మందలు దీవింపబడుతును. ఇదంతా దేవాలయం గొడవ, అర్థమైందిలా? ఇశ్రాయేళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కూడా మనతో ఇదే మాట్లాడే పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఈ బోధ చేష్టలే ఉన్నారు. నువ్వు దేవునికి నీ పిండి పిసుక తొట్టి దీవించబడుతుంది, ఆకాశ వాకిళ్ళు విప్పి, అవునా కదా, దేవుడు నిన్ను దీవిస్తాడు అనే వాగ్దానాలు, ప్రసంగాలే ఉన్నాయి తప్ప ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒక భాషలో మోకు అంటే పెద్ద తాడు. ఒంటె అనేది మామూలు భాషలోకి వచ్చేసింది, ఎందుకంటే వాడుక భాషలో రాసేసారు. కానీ ఒరిజినల్ గ్రీక్లోకి వెళ్తే ఏముందంటే అరామిక్లో మోకు అంటారంటే తాడు ఉంటుంది చూసారా, పెద్ద తాడు. ఈ మనము బిల్డింగ్ మీద సున్నాలు వేసేటోళ్ళు నడుము కట్టుకుంటారు చూసారా, అది మోక్ అంటే. లారీల మీద కడతారు. అదైనా సూది బెజ్జంలోకి వెళ్తుంది తప్ప ధనం మీద ఆశ ఉన్నోడు, ధనవంతుడు కావాలనే ఆశపడ్డవాడు
పరలోక రాజ్యానికే రాడు. పరలోక రాజ్యం సంఘంలో నువ్వు ప్రవేశించడానికే నీకు ఎలిజిబిలిటీ లేదు. పరలోకం దాకా ఎందుకు? ఇక్కడనే నువ్వు ఉండలేవు, బతకలేవు. ఈ ఆజ్ఞను ఎవడన్నా తీసుకుంటే ఇక్కడ భక్తిగా బతుకుతాడు. ఎందుకంటే లేకపోతే మన ధనవంతులు మన ఆస్తి అంతస్తులందు అతిశయిస్తే నువ్వు ఇక్కడ కలిసి ఉండలేవు. ఇక్కడ అందరితో కలిసి భోజనం కూడా చెయ్యలేవు. ఈరోజు పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎలా చేస్తారు? సూటు బీట్ వేసుకొని వస్తారు కదా, అందరితో కలిసి తింటారా? పెళ్ళికి వెళ్ళినా, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే నీ ఇంటికి ఏదో బర్త్డేకి వచ్చినా లేదా పాస్టర్ల మీటింగ్కి వచ్చినా బాగా బలిష్ఠుడు ఏం చేస్తాడట? సపరేట్గా పెట్టలేడు, అంతే కదా? తింటలేరా? ఆలోచన చేస్తే నన్ను ముట్టుకోవద్దు అని నా దగ్గరికే రావద్దు అన్నాడంటే ఈడు ఇంకా బలిసిండంటే ఇక పోతాడు, ఇక దేవునిలో లేడన్నట్టు అర్థం చేసుకోవాలి మీరు. ఈ రకంగా మనం తగ్గించుకోవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ కూడా చూపిస్తే అలాగనే ఉంది. ఇలాంటి వాగ్దానాలు తీసుకున్నవాడు సచ్చేదాకా భయము భక్తితో ఉంటాడు. అలాంటి ఆలోచనతో ఉన్నవాడు ఎన్నటికైనా గర్వమే. ఇశ్రాయేల్ ఎంత గర్విష్ఠులు అనుకుంటున్నారు? మాట్లాడితే మేము దేవుని జనాంగము, అవునా కదా? దేవుడు మమ్మలను ఎన్నుకున్నాడు, దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు, మాకేమీ కొదవలేదు. ఇప్పటికీ మీరు చూడండి, ఇశ్రాయేల్ వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు మాకే విజయం అని ఎంత భయంకరంగా మోసపోయి అందులో ఎంతమంది లాస్ అయ్యారో ఇప్పటికీ తగ్గలేదుగా యుద్ధం. దేవుడు యుద్ధం చేస్తే గంటలో చేసేస్తాడు, తెలుసు కదా? ఒక రోజులో అయిపోయేది. వీళ్ళ శక్తి మీద ఆధారపడి గర్వంతో ఈరోజు పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్నారు. దేవుడు తోడు లేడు వాళ్ళకు ఒరిజినల్గా, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దేవుడు మాకు తోడున్నాడు అని. దేవుడు నీకు తోడు ఉంటే యేసుప్రభులాగా తగ్గించుకోరా బాబు, అవునా? దేవుడు నీకు తోడుంటే అపోస్తలులాగా బతు. వాళ్ళు దేవుడు తోడున్నాడు, దేవుడు పట్టుకున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు అన్నాడు ఎలా ఉన్నాడు? తేడా మీకు అర్థమైపోతుంది. అంతే ఈ వాగ్దానాల తేడా, వాచ్ నైట్ యొక్క గొప్పతనం, లేకపోతే ఈ న్యూ ఇయర్ యొక్క బోధలో ఉన్న బాధ, అవునా కదా? ఆలోచన చేస్తే. కాబట్టి మీరెప్పుడు ప్రతి సంవత్సరం మరొక రీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు కూడా మాట్లాడాను ఈ విషయాలన్నిటిని, కానీ ఇప్పుడు కూడా మరొక రీతిగా మాట్లాడి ఈ విషయాలన్నిటిని మీరు ఎవరికి చెప్పాలి? మీ పక్కలకు చెప్పాలి, అవునా కదా? మీరు మీ చర్చికి వెళ్ళో లేకపోతే ఇదివరకు ఉన్న పాత చర్చికి వెళ్ళైనా ఇదిరా బాబు పరిస్థితి, అలాంటి దానికి వెళ్ళకూడదు. మనం వెళితే ఆజ్ఞ అతిక్రమం. నువ్వు ఒక నైట్ కోసం, ఒక సంవత్సరం కోసం వాచ్ చేస్తున్నావు అంటే అది ఆజ్ఞాతిక్రమం. నువ్వు దేనికోసం ఎదురు చూడాలట? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. కొని పంచభూతములు మహావేంద్రముతో చూ చాలమ్మా. ఇశ్రాయేళ్లకు ఒక వాగ్దానం ఉంది. అదేంటిదయ్యా అంటే యెషయా గ్రంథం ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. 66వ అధ్యాయము 22వ వచనం. చుండునట్లు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా. అంటే ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమనంటే నేను కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృజించబోతున్నాను. ఎప్పుడైతే ఆ వాగ్దానము యేసుక్రీస్తులో నెరవేరిపోయింది, అప్పుడున్న క్రైస్తవ్యానికి ఏం చెప్తున్నారంటే ముందు దానికోసం మీరు కనిపెట్టండి అన్నాడు. ఆ కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చేసింది అని పౌలు మనకు చెప్తాడు.
ఇదిగో సమస్తము నూతనమాయను అని 2 కొరింథీ 5వ అధ్యాయం 16-17లో ఉంటుంది. అంటే నూతన సృష్టిగా మనమే, మనిషే రూపాంతరం చెందాడు. సంఘమే కొత్త ఆకాశము కొత్త భూమి. అది నెరవేరిపోయింది. ఈ సంగతి తెలియకుండా ఇప్పటికి కూడా క్రైస్తవులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? కొత్త ఆకాశం కొత్త భూమి కావాలంటే ఇదంతా ఖాళీ బూడిదైపోద్ది. అప్పుడు మళ్ళా కొత్త భూమి వస్తుంది, కొత్త ఆకాశం వస్తుంది. అందులో 7 ఏళ్ల శ్రమలో 3.5 ఏళ్ల విందో పనికి మాలిన ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. ఒరే నాయన, కొత్త భూమి కొత్త ఆకాశం అనేది ముందే ఏర్పడ్డది. ఇది ఎప్పటికీ లయం కాదంటే సంఘము అనేది, అంటే సంఘమే కొత్త భూమి కొత్త ఆకాశం. ఇందులో అందరము కొత్తగానే ఉంటాం. ఎవ్రీడే ఎంజాయ్మెంట్ ఉంటుంది. వీళ్ళే ఎత్తబడతారు. పంచభూతములు మిక్కిలి వేయడంతో యేసురాకడలో కాలిపోయినా మనం మాత్రము, సంఘం మాత్రం కాలిపోదు, లయం కాదు, ఇది ఎత్తబడుతుంది. ఒక్క దగ్గర ఉన్నది అది. దీనికోసం కనిపెట్టమని ఆనాడు రాకముందు పేతురు చెప్పాడు. ఆల్రెడీ వచ్చేసిందని ఆయన వెనకాల వచ్చిన పౌలు ఏం చేశాడంటే సమస్తము కొత్తవాయు. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయు. ఇశ్రాయేలు పోయారు, వారికి ఉన్న ధర్మశాస్త్రం పోయింది, వారికి ఉన్న దేవాలయం కూలగొట్టబడింది, పాతయన్నీ వారికి ఇచ్చిన వాగ్దానాలు, వారికి ఇచ్చిన ఆజ్ఞలను తీసివేయబడినవి. ఇప్పుడు కొత్తవైనవి అంటే యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన వాగ్దానాలు కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలే మనకు శిరోధాఢ్యం అంటారు కదా. తెలుగు భాష అది. అంటే మనం నెత్తిన పెట్టుకొని ఊరేగించి పాటించవలసినవి క్రీస్తు ఆజ్ఞలు, క్రీస్తు ఇచ్చిన వాగ్దానాలు. మీరు కనుక కావాలి అనుకుంటే మొత్తం కావాలి. ఒక్క రోజుతో ఒక్కటి కాదు. ఇప్పుడు అదే అన్నాడుగా, నిత్య జీవమైన వాగ్దానం ఎప్పటికీ 31st నైట్ ఒకసారి తీసుకొని వెళ్ళిపోదామా? బ్రతికినంత కాలము నిత్య జీవం కోసం ప్రయాసపడాలి. అదే పౌలు చెప్పిన మాట ఏంటంటే సమయమందునో అసమయమందునో ప్రయాసపడుము, పోరాటము చేయము. అలాగే పౌలు చెప్పిన మాట ఏంటిది ఇంకోటి, మంచి పోరాటము పోరాడి తిని, అవునా కదా? మంచి పోరాడాలి. నువ్వు వాగ్దానాలు తీసుకొని కింద కూర్చుంటానంటే కుదరదు. రాత్రింబగళ్ళు సువార్తను ప్రకటించి ఆ వాక్య ప్రకటన ప్రకారంగా బ్రతికి దేవుని ఆశీర్వాదం పొంది దేవుని వాగ్దానానికి వారసులమై పరలోకాన్ని చేరుకోవడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న దేవా, మా దేహంలో మేముగా ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమెవరమో, మమ్మల్ని ఎంతగా ఎందుకు ప్రేమించారో, మేము అడక్కముందే నిత్యజీవం అనే వాగ్దానం మాకెందుకు ఇచ్చారో మేము గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి మా ఆత్మలను రక్షించుకొని అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపించి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో మీ ముందు వంచగలిగే శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి సకల విధములైన అనుభవ జ్ఞానముతో సువార్త విశ్వాసపక్షమున పోరాటము చేయుటకు సహాయము దయచేయమని, ఇక ముందైనా నా తరములో ఉన్నటువంటి బోధకులు మరి వారి జ్ఞానాన్ని అందుకొని ఇప్పుడు పనికిరాని వాగ్దానాలను మర్చిపోయి ప్రతిదినము ఈ యొక్క మీ కుమారుని ద్వారా ఇచ్చిన వాగ్దానాల గురించి బోధ చేస్తూ వాటిని పఠించి పాటింపజేస్తూ నిత్యజీవానికి వారసులమయ్యే భాగ్యం దయచేయమని వినని పిల్లలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అధికారము గల నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.